హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు కీర్తనల గ్రంథము నుండి 20వ అధ్యాయము మొదటి వచనాన్ని గనుక మనము చూసినట్లయితే ఒక చక్కటి వాగ్దానము మనకి ఇవ్వబడి ఉంది. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ ఈ వాగ్దానమును ఎత్తిపెట్టి జీవితకాలము మనం ప్రార్థన చేయటానికి పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్న ఒక చక్కటి మాట మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఆపత్కాలమందు అంటే ఒక కష్ట పరిస్థితిలో, ఒక ఇరుకులో, ఒక ఇబ్బందిలో, ఒక శ్రమలో, మనందరికీ లోకంలో చాలా శ్రమలు ఉన్నాయి కదా, చాలా ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి కదా. ఈవెన్ దావీదుకు కూడా చాలా శ్రమలు ఉన్నాయి. దావీదుకు కూడా చాలా కష్టకాలాలు తను ఎదుర్కొన్నాడు తన జీవితంలో. అలాంటి టైంలో దావీదు ఎవరి వైపు చూశాడో తెలుసా? దేవుని వైపు చూశాడు. నీకు ఒక కష్టం వచ్చినప్పుడు నీవు మనుషుల వైపు చూచుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. దావీదు మాట్లాడుతున్నాడు. ఏమన్నో తెలుసా? ఒక కష్టం వచ్చినప్పుడు మనుషులను నమ్ముకోవటం కంటే, ఆపద దినమందు మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. ఎందుకు మేలు? ఎందుకు దేవుణ్ణి ఆశ్రయించుట మేలు అంటే, దేవుడంట నీవున్న పరిస్థితిలో నుండి నువ్వు బయటికి రావటానికి నీకు సహాయము చేయనట్లుగా తన మాటను నీ యొద్దకు పంపిస్తాడంట. అది వచనం యొక్క అర్థము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, నీకొక వాక్కును అనుగ్రహించునుగాక, నీకొక మాటను అనుగ్రహించునుగాక. చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. నీవున్న కష్టాల్లో మనుషులు నీ చేతులు విడిచిపెట్టేస్తారేమో తీర్చలేక. కొన్నిసార్లు మనుషుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఈ కష్టంలో ఉన్నాను, నాకు సహాయం చేయంటే కొంత మటుకు సహాయం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ మనుషులు కూడా సహాయము చేయలేని ఒక పరిస్థితి నేను ఎదుర్కొంటున్నప్పుడు మనకు దేవుడు సహాయం ఎలా చేస్తాడో తెలుసా? తన వాక్కును పంపించి సహాయం చేస్తాడు. ఎందుకంటే లాజరు గురించి మనము చూసాం, మనకు తెలుసు లాజరు గురించి. లాజరుకి ఒక అనారోగ్యము వచ్చినప్పుడు ఏ వ్యక్తి తనకు సహాయము చేయలేకపోయాడు. తనకున్న అనారోగ్యమును ఏ డాక్టర్ కూడా బాగు చేయలేకపోయాడు. తను చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, తను చనిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ వ్యక్తిని ఎలా బాగు చేశాడండి? ఒక మాట సెలవిచ్చాడంట దేవుడు. ఏమనో తెలుసా? లాజరు బయటికి రా. చచ్చిన వ్యక్తి కూడా దేవుని మాట వినగానే జీవముతో నిండుకొని సమాధిలో నుండి బయటకు వచ్చాడు. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్కులో ఉన్నటువంటి శక్తి. ఈరోజు నీ జీవితంలో దేవుని వాక్కులో ఉన్నటువంటి శక్తిని గనుక నువ్వు గుర్తిస్తే, నువ్వున్న ప్రతి సమస్యలో దేవుని వైపు చూస్తావు. కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి దొరుకుతుంది? మనుషుల దగ్గర నుండి దొరకదు, రాజుల దగ్గర నుండి దొరకదు, నా బంధువుల దగ్గర నుంచి దొరకదు, నా స్నేహితుల దగ్గర నుంచి దొరకదు. ఎందుకంటే నేనున్న పరిస్థితి అంత కష్టతరమైనది. అయితే భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలన నాకు సహాయము కలుగుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ద్వారా సహాయము కలుగుతుందంట? భూమి ఆకాశములను సృజించిన దేవుడు, సర్వశక్తిమంతుడు, సమస్తము చేయగలిగినటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆ పరిస్థితుల నుండి నిన్ను బయటికి తీసుకురావటానికి సమర్థుడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు ఒక మాట మాట్లాడారు. ఏమనో తెలుసా? మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండములో నుండి మా దేవుడు మమ్ములను రక్షించుటకు సమర్థుడు. ఐ నో హిస్ ఎబిలిటీ. మా దేవుని సామర్థ్యము మాకు తెలుసు అని ఒక కష్టము ఎదుర్కొంటున్న సమయములో షడ్రకు మెషకు అబేద్నెగోలు ఈ మాట చెప్పి వారు ధైర్యంగా ఆ శ్రమలో నిలబడ్డారంట. అగ్నిగుండం నుంచి తప్పించబడ్డారా? లేదు. రాజు శాసించాడు అగ్నిగుండంలో ముగ్గురిని పడవేయమని, తీసుకెళ్లి పడవేశారు. అయితే రాజు పైనుంచి చూస్తున్నప్పుడు ఒక దృశ్యం కనిపించింది. అదేంటో తెలుసా?
వీరు ముగ్గురిని పడేస్తే ఆ అగ్నిగుండములో నలుగురు కనిపిస్తున్నారంట. హల్లెలూయా. ఆ నాలుగో వ్యక్తి దేవదూతను పోలి ఉన్నట్లుగా కనిపిస్తున్నాడంట. హల్లెలూయా. తన బిడ్డలను ఆపత్కాలమందు రక్షించుకొనుటకు మన దేవుడు సమర్థుడు. ఒక కష్టము నీ జీవితంలోకి వచ్చినప్పుడు దేవుని మీద అలగద్దు ప్రియ బిడ్డ. నువ్వు ఒక కష్టాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, దేవా ఎందుకయ్యా నాకు ఈ కష్టాన్ని అనుగ్రహించావు, ఎందుకయ్యా ఈ కష్టాన్ని నా జీవితంలోకి పంపించావని కృంగిపోవద్దు. దేవుని మీద వ్యతిరేక భావాన్ని తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఇశ్రాయేలీలు అదే చేస్తారు. ఇశ్రాయేలీలు ఒక కష్టం వచ్చినప్పుడు, వారికి ఆహారము లేని సమయములో, నీరు లేని సమయములో వారు దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి అడగలా, దేవా మాకు దాహముగా ఉంది, ఈ ఎడారిలో కొంత మాకు నీరు దయచేయి అని దేవుణ్ణి అడగలేరు. వారు ఏం చేశారో తెలుసా? దేవుని మీద వ్యతిరేకతను తెచ్చుకొని దేవుణ్ణి సనుక్కున్నారంట. మోషేను రాళ్లతో కొట్టి చంపటానికి సిద్ధపడ్డారంట. మోషే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మోషేను బట్టి అక్కడ సహాయం చేశాడు, వారికి అనుగ్రహించారు. వారి హృదయ కాఠిన్యము చాలా గొప్పదిగా ఉంది ఇశ్రాయేలీయులది. కాబట్టి నీవు ఒక సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు, నీవు ఒక కష్ట పరిస్థితుల్లో నీవు ఉన్నప్పుడు దేవుని మీద అలగద్దు, దేవుని మీద సనుక్కోవద్దు. జాగ్రత్తగా ఆలోచన చేయి. ఆ పరిస్థితిలో నీకు సహాయము చేయవాడు ఆయనే. నీకు ఒక అనారోగ్యం వస్తే నువ్వు డాక్టర్ని తిట్టుకుంటున్నావు అనుకో, అది ఎంత అవివేకంగా ఉంటుందో. నీకు ఒక కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవునికి ప్రార్థన చేయకుండా దేవుని మీద దూషణకరమైన మాటలు పలుకుతూ దేవుణ్ణి తిట్టుకుంటుంటే కూడా అది అంతే అవివేకంగా ఉంటది. ఎందుకో తెలుసా? ఆపత్కాలమందు ఆయన నమ్ముకునదగిన సహాయకుడు అని లేఖనమందు రాయబడి ఉంది. దావీదు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఆపత్కాలమందు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, అప్పుడు నీవు నన్ను మహిమపరచెదవు అని మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంత చక్కటి మాట, ఒకసారి ఆలోచన చేయండి. ఆపత్కాలమందు మనం ఏం చేయాలంట? దేవునికి మొరపెట్టాలంట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని విడిపిస్తాడు. అప్పుడు మరలా మనం ఏం చేస్తామంట? దేవుణ్ణి మహిమపరుస్తామంట. జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు కాదు నీవు ఎదుర్కొంటున్న కష్టానికి కారణము, అపవాది. నిన్ను అనారోగ్యము పాలు చేయటానికి, నిన్ను కష్టపెట్టడానికి, నిన్ను శ్రమ పెట్టడానికి అపవాది పొంచి ఉన్నాడు. యేసయ్య మాట్లాడుతున్నాడు, ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుంది, మీకే కాదు నాకు కలిగింది. యేసయ్య చెప్తున్న మాట, నాకు కలిగింది, అయితే నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను, ప్రతి సమస్యను జయించి ఉన్నాను, ప్రతి శోధనను జయించి ఉన్నాను, మిమ్ములను కూడా జయించేలా నేను చేస్తాను అని దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. అలాంటి వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మనం ఎదుర్కొంటున్న ఈ కష్టములో, మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో దేవుణ్ణి విడిచిపెట్టేసి మనుషులను ఆశ్రయిస్తే అది అవివేకముగా ఉంటుంది ప్రియ బిడ్డ. అటు రీతిగా చేయొద్దు. మరి ఎలాగా జీవించాలయ్యా, ఏం చేయాలయ్యా అని అంటే, నీకు ఒక కష్టం ఉన్న పరిస్థితుల్లో దేవుని దగ్గరికి రా, దేవుని ఆశ్రయించు. కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీ దేవుణ్ణి ఆశ్రయించుట మేలు. దేవుని దగ్గరికి రా, దేవుణ్ణి ఆశ్రయించు. ఆయన నీకు సహాయము చేయటానికి తన వాక్కును పంపిస్తాడంట. లాజరుని బ్రతికించటానికి తన వాక్కును పంపించి తనను జీవములోనికి తీసుకొని వచ్చిన రీతిగా ఒక శతాధిపతి యేసే దగ్గరికి వచ్చి, అయ్యా నా దాసుడు అనారోగ్యముతో ఉన్నాడు, నీవు అతన్ని స్వస్థపరుస్తావని నేను నమ్ముతున్నాను, నీవు అతనికి విడుదల ఇస్తావని నేను నమ్ముతున్నాను అని అంటే, యేసయ్య సరే పద నేను నీ ఇంటికి వస్తాను, ప్రార్థన చేస్తాను అంటే, ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? అయ్యా నేను అధికారమునకు లోబడిన వాడను, నా కింద కొంతమంది పనివారు ఉన్నారు, నాకు అధికారములో ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసు. సింపుల్ గా చెప్పాలంటే, అయ్యా నా పైన కొంతమంది అధికారులు ఉన్నారు, వారు నాకు ఒక మాట చెప్తే నేను అది చేస్తాను. నా కింద కొంతమంది పనివారు ఉన్నారు, వారికి నేను ఒక మాట చెప్తే వారు అది చేస్తారు. అలాగే నీ అధికారము నాకు తెలుసు కాబట్టి నీవు ఇంటికి రావాల్సిన పని లేదయ్యా, నీవు ఒక్క మాట సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడు అని అడిగాడు. యేసయ్య తెలుసా? నీ విశ్వాసము గొప్పది.
నీ విశ్వాసము గొప్పదన్నాడు. నీవు అడిగిన రీతిగానే నీకు కలుగుతుంది అని సెలవిచ్చినప్పుడు ఆ దాసుడు, ఆ శతాధిపతి మరలా ఇంటికి వెళ్ళేసరికి అతని దాసుడు స్వస్థపరచబడి ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు సెలవిచ్చిన మాట. హల్లెలూయా. దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏం చేస్తుందో తెలుసా? అతని ఆ దాసుడిని స్వస్థపరిచి. నీవు అనుకుంటున్నావేమో నీకు దేవుడు సహాయము చేయడు అని. నీవు అనుకుంటున్నావేమో నీవున్న కష్టకాలంలో దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడని. నెవర్. దేవుడు నిన్ను విడిచిపెట్టడు, దేవుడు నిన్ను ఎడబాయడు. ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే నేనైతే నిన్ను విడిచిపెట్టే దేవుడని కాదు. మనుషులలాగా నీ కష్టాల్లో నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోయే దేవుడని కాదు. నీవున్న కష్టంలో నేను నీకు సహాయము చేయుటకు సిద్ధముగా ఉన్నవాడను అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఒక మాట మాట్లాడుతున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకో తెలుసా? దేవుని దుడ్డుకర్ర నాకు తోడై ఉంది. దేవుని దండము నన్ను ఆదరించుచున్నది. ఆ దేవుని దుడ్డుకర్ర, ఆ దండము దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా ప్రియబిడ్డ? దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే బాధలలో మనకి నెమ్మదిచ్చేది దేవుని వాక్యం. ఆయన మాట్లాడుతున్నాడు, ఈ దుడ్డుకర్ర నన్ను ఆదరిస్తుంది. దేవుని మాట మనలను ఆదరిస్తుంది. దేవుని వాక్యము మనమున్న బాధలలో మనకు నెమ్మదిని కలుగు చేస్తుంది. దేవుని వాక్యము మనకు జీవమును కలుగు చేస్తుంది. దేవుని వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యము మనల్ని ఉజ్జీవింపజేస్తుంది. దేవుని వాక్యము మనమున్న కష్టకాలములలో మన పరిస్థితిని మార్చటానికి అది సహాయపడుతుంది. దేవుని వాక్యము జీవము కలిగి. అందుకే మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనకి ఏం సెలవిస్తాడో తెలుసా? తన మాటను సెలవిస్తాడట. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవుడు తన వాక్కును పంపి మనకు సహాయమును అనుగ్రహించు. ఈరోజు నువ్వే పరిస్థితిలో ఉన్నావు ప్రియబిడ్డ? ఈరోజు నువ్వు ఏ కష్టకాలములో ఉన్నావు? నీవెదుర్కొన్న సమస్య ఎలాంటిది? మనుషులు సహాయము చేయలేని కష్టమా? దేవుడు తప్ప ఏ నరుడు నీవున్న పరిస్థితిలో ఆ పరిస్థితిని మార్చలేడా? ఎస్, దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీకు ఒక కష్టం వచ్చినప్పుడు అమ్మో ఇంత పెద్ద కష్టం వచ్చిందా అని మన దేవుడు చేతులు నలుపుకునేటటువంటి దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన చేతులు నలుపుకొని ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇది ఎలా బాగు చేయాలి అని అనుకోడు. చిటికలో ఆయన పరిస్థితిని మార్చగలడు. రెప్పపాటున నీ సమస్యను ఆయన తీసివేయగలడు. కొన్నిసార్లు దేవుడు ఎలౌ చేస్తాడు. ఎందుకో తెలుసా? ఆ సమస్యలో నీకు కొన్ని విషయాలు నేర్పిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆ సమస్యను జయించే అభిషేకాన్ని నీకు అనుగ్రహించి నీకు అత్యధిక విజయాన్ని కలుగు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నీవు దేవుని కుమారుడవు అనే విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వు దేవుని వారసుడవు అనే విషయాన్ని మర్చిపోవద్దు. నీ కొరకు దేవుడు తన ప్రాణమును పెట్టి ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఒక కష్టం వచ్చినప్పుడు విచారణలో కూర్చోవటం కంటే ప్రార్థన చేయటానికి మోకరించడము ఎంతో మేలు. ఈ రోజుల్లో చాలా మంది ఉంటారండి, ఒక కష్టం వచ్చినప్పుడు ప్రార్థన తప్ప అన్నీ చేస్తారు. ప్రార్థనకు సమయం ఇవ్వటము తప్ప అన్ని చేస్తారు. ఎందుకు తెలుసా? వారికి దేవుని మీద అలక. దేవుడు నాకు ఎందుకు ఎలో చేశాడండి కష్టం? ఎందుకు నేనేం చేశానని దేవుడు నాకు ఈ పరిస్థితిని తీసుకొచ్చాడండి? నేనేం పాపము చేశాను? ప్రార్థన చేసుకుంటా ఉంటాను, వాక్యం చదువుకుంటా ఉంటాను, ఎప్పుడు మందిరానికి వెళ్తూనే ఉంటాను, ఏ సర్వీస్ నేను మిస్ అవ్వనండి. ఇంతగా నేను దేవునిలో ఎదుగుతుంటే నాకు ఎందుకండి ఈ కష్టం? ఆగండి. నువ్వు అంతలా దేవునిలో ఎదుగుతున్నావు కాబట్టే నిన్ను ఆ స్థితిలో నుండి బయటికి తీసుకొని రావటానికి అపవాది ఒక బాణం వేస్తాడు, అపవాది ఒక రాయి వేస్తాడు. అలాంటప్పుడే సర్వాంగ కవచంను ధరించుకుని వారమై విశ్వాసం అనే డాళ్ళు పట్టుకొని అపవాది వేసే అగ్ని బాణములను చల్లార్చే రీతిగా మనము మండుతూ ఉండాలంట. హల్లెలూయా. అదే రాయబడి ఉంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో. ఏమిటో తెలుసా? విశ్వాసమును డాలు చేత పట్టుకో. ఎందుకంటే అపవాది వేసే అగ్ని బాణములు ఏవైతే ఉన్నాయో అవి చల్లారిపోయేలాగా నీ విశ్వాసం నీకు సహాయం చేస్తుంది. ఒక కష్టకాలం వచ్చినప్పుడు అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నావా ప్రియ బిడ్డ?
నీవున్న కష్ట పరిస్థితుల్లో దేవుని ఎడల విశ్వాసాన్ని కనపరుస్తున్నావా? దేవుణ్ణి నమ్ముకోగలుగుతున్నావా? నో. చాలా మంది అటు రీతిగా చేయట్లేదు. అందుకే దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు మీతో. నీవు ఆ పరిస్థితిలో ఉంటే దేవుని దగ్గరికి రా, దేవుని వైపు చూడు, దేవునికి మొరపెట్టు. ఆయనకు మొరపెడితే ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయనకు ప్రార్థన చేస్తే నీవున్న పరిస్థితి నుండి నిన్ను ఆయన బయటికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. సింహపు గుహలో పడేశారండి దానియేలుని. దేవుడు ఏం చేశాడు తెలుసా? సహాయం ఎలా పంపించాడు తెలుసా? దానియేలు దగ్గరికి మనుషులు ఎవ్వరు లేరు. మనుషుల ద్వారా రాలా దేవుడు మనుషుల ద్వారా దేవుడు సహాయం చేయలేదు ఆ పరిస్థితిలో. అంటే ఏంటి? దేవుడు మనుషుల ద్వారా సహాయం చేస్తాడు కొన్నిసార్లు. కొన్ని పరిస్థితుల్లో దేవుడు మనుషుల ద్వారా కూడా మనకు సహాయమును పంపిస్తాడు. కానీ కొన్ని పరిస్థితుల్లో మనుషుల ద్వారా కాక తన దూతలను కూడా పంపిస్తాడు. దానియేలుని సింహపు గుహలో పడేసినప్పుడు దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చాడంట. ఏమన్నా తెలుసా? సింహముల యొక్క నోరు మూయబడాలి అని. ఎస్, దూతలు వచ్చి, పరలోకము నుండి దేవుని దూతలు వచ్చి సింహపు నోరులను మూసి ఉన్నాయి. దానియేలుకి ఏ హాని కూడా జరగల. ఇంకొక కష్టకాలములో దేవుడు సహాయం ఎలా చేశాడు తెలుసా? మనుషుల ద్వారా కాదు, కాకుల ద్వారా చేశాడు సహాయం. హల్లెలూయా. ఏలియాకి ఆహారాన్ని దేవుడు ఎలా పంపించాడు తెలుసా? కాకుల ద్వారా పంపించాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు అనుకుంటున్నావా దేవుడికి ఇది సాధ్యమేనా అని? దేవుడు ఇది చేస్తాడా? దేవుడు ఇది చేయగలడా? నా పరిస్థితి వేరు, నాకున్న సమస్య వేరు, నాకున్న సమస్య ఇప్పటి వరకు ఎవరికి రాలేదు అని నువ్వు అనుకుంటున్నావా? అఫ్ కోర్స్, నీకున్న సమస్య ఎవరికి ఇప్పటి వరకు రాకపోయినా, నీవే ఫస్ట్ పర్సన్ అయినా సరే, దేవునికి అది అసాధ్యమైనది కాదు. దేవుడు తన వాక్కును పంపి నిన్ను బాగు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మొరపెడుతున్నావా దేవునికి? దేవుని వైపు చూస్తున్నావా? ఆయన మాట్లాడుతున్నాడు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, జవాబునిచ్చునుగాక, ఒక సమాధానమును అనుగ్రహించునుగాక. ఎందుకండి దేవుని మాట మనకి ఎందుకు కావాలి ఆ పరిస్థితుల్లో? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఎందుకు చెప్తున్నాడు? నేను మాట్లాడుతానని ఎందుకు చెప్తున్నాడు? శూన్యముగా నిరాకారంగా ఉంది సృష్టి. అపవాది నాశనము చేసినప్పుడు శూన్యముగా నిరాకారంగా ఉంది సృష్టి. ఆ టైంలో దేవుడు చేతులు నలుపుకోలా కూర్చొని ఆయన ఏం చేశాడు తెలుసా? వెలుగు కమ్మని ప్రకటించాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? వెలుగు కలిగింది. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. అందుకే కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, దేవుడు తన హస్తములతో కలుగు చేసిన ఈ సృష్టి అని మాట్లాడు. దేవుని మాట ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఇమ్మీడియట్ గా అదే స్థితిలో ఉన్నటువంటి, ఎందుకంటే ఆదికాండము 1వ అధ్యాయంలో 2వ వచనం మనము చూస్తే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇట్ ఈస్ రెడీ టు డూ సంథింగ్. అల్లాడుచుండెను అంటే రెడీ టు యాక్ట్. ఒక పని చేయటానికి సిద్ధంగా ఉంది. హోలీ స్పిరిట్ ఈజ్ వెరీ రెడీ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్. బట్ ఎప్పుడు తెలుసా? దేవుడు తన మాట నీకు అనుగ్రహించిన ఆయన ఆ శూన్యముగా నిరాకారంగా ఉన్న పరిస్థితిని చూసి ఆ పరిస్థితిలో ఒక మాట సెలవిచ్చాడు. ఏమన్నా తెలుసా? వెలుగు కలుగునుగాక, వెలుగు కమ్మని సెలవిచ్చాడు. ఇమ్మీడియట్ గా పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ అయ్యి ఆ పరిస్థితిలో వెలుగును క్రియేట్ చేశాడు. ఇలా పనిచేస్తాడు దేవుడు. నీవున్న పరిస్థితుల్లో దేవుని వాక్కు ఎప్పుడైతే విడుదల చేయబడుతుందో ఇమ్మీడియట్ గా పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్కును ఆధారం చేసుకొని నీ జీవితంలో పని చేస్తాడు. అందుకు నీకు దేవుని మాట అవసరం. ప్రార్థన చేస్తున్నానండి ఈ పరిస్థితి నుంచి విడుదల పొందుకోవాలని, కానీ సమస్య మారట్లేదండి. నువ్వు ప్రార్థన మాత్రమే చేస్తున్నావు, కానీ దేవుని వాక్యమును పొందుకోవట్లేదు, దేవుని వాక్యమును తీసి చదవట్లేదు. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? దేవుని మాట ఏదైతే నీతో మాట్లాడుతున్నాడో అది నువ్వు తెలుసుకోలేని స్థితిలో ఉన్నావు. దాని వల్ల ఆ మాట నీ దగ్గరికి రాకపోవటం వల్ల నీ పరిస్థితి ఇంకా మారట్లా. నిజం నేను చెప్పేది. చాలా మంది కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తానే ఉంటారు, పరిస్థితులు మారవు. ప్రార్థన చేస్తున్నామమ్మా సమస్యలు అంటే, చేస్తున్నానండి, నిజంగా చేస్తారు. కొంతమంది అంటే చెయ్యరు, కొంతమంది చేస్తారు, స్టిల్ పరిస్థితి మారదు. మరి అలాంటి వాళ్ళకి ఏం కావాలి? దేవుని వాక్కు కావాలి.
అసలు ప్రార్థనే చేయకుండా కష్టం వచ్చిందని దేవుని మీద అలిగి తిరుగుబాటు చేస్తే నీవు ఒక కేటగిరీలో ఉంటావు. నీవు ఫస్ట్ ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసి దేవుడు అనుగ్రహించే జవాబును నువ్వు పొందుకోవాలి, అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఇంకొంతమంది సగం దూరం వస్తారు, మొరపెడతారు దేవునికి, కానీ వాక్కును పొందుకోరు. అప్పుడు కూడా సమస్య మారదు. నువ్వు ఏం పొందుకోవాలో తెలుసా? దేవుని వాక్కును పొందుకోవాలి. దేవుని మాట నీవున్న పరిస్థితుల్లోంచి నిన్ను బయటికి తీసుకొని వస్తుంది. దేవుని మాట ఆపత్కాలమందు ఆ సిచ్యువేషన్ మార్చే రీతిగా నీ దగ్గరకు వస్తుంది. ఈ వాక్యము ఏదైతే ఉందో అది మనుషుల జీవితాలను మారుస్తుంది. నీ వాక్కును పంపి నన్ను ఉజ్జీవపరచన్నాడు కీర్తనకారుడు. నీవు చచ్చిన స్థితి ఉజ్జీవపరచడం అంటే రివైవల్, అగైన్ మరలా బ్రతికించడం. దేవుని వాక్కు నీకు సహాయం చేస్తుంది. దేవుని వాగ్దానాలు నీకు సహాయం చేస్తాయి. బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో తెలుసా? నీ జీవితాన్ని మార్చే వాగ్దానాలు. నీవున్న పరిస్థితుల్లో నుండి నిన్ను బయటికి తీసుకొచ్చే వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని రాయబడి ఉన్నాయో తెలుసా? అంత మాత్రమే కాదు, ప్రతి వాగ్దానము యేసుక్రీస్తు ప్రభువు నందు ఆమేన్, అవును అన్నట్టుగానే ఉన్నాయంట. హల్లెలూయా! ఇది దేవుడు మనకిచ్చిన ధన్యత అండి. సొల్యూషన్ ని చేతిలో పట్టుకొని కూడా మనం స్టిల్ కృంగిపోతున్నామంటే మనము చేతకాని వారమై ఉన్నట్లు. కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, శ్రమ దినమున నీవు కృంగిపోయిన ఎడల నీవు చేతకాని వాడవవుతావు. నో, నువ్వు చేతకాని వాడవుగా ఉండుట దేవుని చిత్తము కాదు ప్రియబిడ్డ. నీకున్న కష్టకాలములో నువ్వు కృంగిపోవటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు చింతిస్తూ కూర్చోవటం దేవునికి ఇష్టం లేదు. 40 రోజులు కూర్చున్నారండి సౌలు దగ్గర ఉన్న సైనికులు. ఎవరిని చూసో తెలుసా? గొలియాతును చూసి భయంగా, ఇప్పుడు ఏం చేయాలి, ఈ యుద్ధంలో విజయం ఎలాగా? వాళ్ళకి అర్థం కావట్లా. గొర్రెల కాపరి దావీదు చిన్న బాలుడు, ఆయనకు రోషం వచ్చింది. జీవము కలిగిన దేవుని బిడ్డలను తిరస్కరించటానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటువాడు? ఇతను ఎలా తిరస్కరించగలడు జీవము కలిగిన దేవుని బిడ్డ? దావీదు రోషముతో మండుతున్నాడు దేవుని కోసము. అలాంటి రోషాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒక కష్టం వచ్చినప్పుడు దేవుని కుమారుడనైన నన్ను కృంగజేయడానికి ఈ కష్టము ఏ పాటిది? దేవుని కుమారుడనైన నన్ను బలహీనపరచడానికి ఈ అనారోగ్యము ఏ పాటిది? డూ యు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫైర్ ఇన్ యువర్ హార్ట్? నీ హృదయములో ఇటువంటి రోషముతో నిండుకొని ఉన్న అగ్ని ఉందా? మనలో చాలా మందికి లేదు. నిరుత్సాహపడటం, నిరాశ పడటం, కన్నీరు పెట్టుకోవటం, ఏడవటం, చింతించటం. దేవుని వాక్యం ఏమన్నా మాట్లాడుతుందో తెలుసా? నువ్వు చింతించుట వల్ల నీ ఎత్తును నువ్వు మూరడు కూడా ఎక్కువ చేసుకోలేవంట. యు కెనాట్ డూ ఎనీథింగ్. నువ్వు కూర్చొని ఏడుస్తుంటే నువ్వు ఏమీ చేయలేవు. హాగరు ఒక కష్టం వచ్చినప్పుడు ఆమె తన కుమారుడికి దాహం వేస్తుంది, ఆకలేస్తుంది, ఏడుస్తున్నాడు. ఆ కష్ట పరిస్థితిలో ఆమె ఉంది. ఏం చేస్తుందో తెలుసా? బిడ్డను కొంచెం దూరం అక్కడ పెట్టేసి, ఆ బిడ్డ చనిపోవటం నేను చూడలేను అని కన్నీరు పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంది హాగరు. సమస్య మారిందా? మారలా. ఎప్పుడైతే దేవుడు హాగరునికి ప్రత్యక్షమై హాగరుతో మాట్లాడాడో, నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఏంటి అని మాట్లాడి తన కన్నులను వెలిగించినప్పుడు అక్కడే ఉన్న నీటి ఊట తన కంటికి కనిపించిందంట. అందుకు ఆమె అక్కడ దేవుణ్ణి ఆరాధించింది. ఏమనో తెలుసా? నన్ను చూచువాడు ఆయన మనల్ని చూచుచున్నటువంటి దేవుడు. హాగరు కన్నీరు పెట్టుకొని ఏడుస్తున్నప్పుడు అక్కడే ఉన్న నీటి ఊట కనిపించాల. అర్థమేంటో తెలుసా? నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు సమస్య నుండి బయటికి వచ్చే సొల్యూషన్ నీ కంటికి కనిపించదు. అందుకే ఒక సమస్య వచ్చినప్పుడు చేతకాని వాడవుగా ఉండి కూర్చొని ఏడవద్దు. ఒక సమస్య వచ్చినప్పుడు నేరుగా దేవుని దగ్గరికి రా. దేవా, ఈ సమస్య నా జీవితంలో వచ్చింది,
నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నేను ఈ సమస్యను ఎదుర్కొంటున్నాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో నువ్వు చెప్పు. ఈ సమస్యను జయించి అత్యధిక విజయాన్ని పొందుకొని నేను జీవ కిరీటాన్ని పొందుకోవాలి నీ దగ్గరికి వచ్చినప్పుడు. ఎందుకు తెలుసా? జయించి వాడు జీవ కిరీటాన్ని పొందుకుంటాడంట. ఆ స్పిరిట్ ఉండాలండి మనకి. క్రైస్తవునిగా అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, క్రీస్తు సైనికుడిలా నువ్వు జీవించి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు శ్రమ దినమున కృంగిపోవద్దు. మీరున్న స్థలములలోనే కళ్ళు మూసుకోండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన రాజా, గొప్ప దేవా, ఈరోజు ఈ బిడ్డలు ప్రభా నీ మాటను పొందుకొని ఆ మాటను బట్టి వారు ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి, అనేకులకు ఆశీర్వాద కారకులుగా ఉండటానికి నీ వాక్కు చేత వారిని బలపరచుమని ప్రార్థిస్తున్నాను. వారున్న ప్రతి పరిస్థితిలో ఆపత్కాలమందు దేవా నీవు వారికి నీ వచనమును ఇచ్చి, నీ వాక్కును ఇచ్చి, నీ వాగ్దానమును వారికి అనుగ్రహించి, వాటిని ఆధారం చేసుకొని నీవిచ్చిన ఆ మాటను బట్టి వారున్న పరిస్థితులన్నిటినీ మార్చి ప్రతి పరిస్థితిలో వారికి నీవే తోడై ఉండి వారిని బలపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృపా సమాధానములు మీకు, మీ కుటుంబాలకి ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు ఆల్.